చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, మహిమగల రాజానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రాముఖ్యమైన సమయానికి వచ్చేది నీ స్వరం వినుటే ఉన్నది నాయన. నిశ్చయంగా తండ్రి, ఈ విధంగా కూడి వచ్చిన ప్రతి కుమార్తెని కుమారుని జ్ఞాపం చేసుకొని, సాక్ష్యం ఇచ్చిన ప్రతి ఒక్క కుమార్తెను కూడా మీరు జ్ఞాపం చేసుకోమని అడుగుతూ ఉన్నాను. అయ్యా, మేము ప్రాముఖ్యమైన సమయానికి వచ్చేది నీ స్వరం వినుటే అన్నది. నీ వాక్యంలో మేము ముందుకు వెళ్ళొచ్చుండగా ఆ వాక్య ప్రభావం మాలో పనిచేయడం సహాయం తెచ్చేయండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగా కానీ సెలవిచ్చావు. అలాంటి తండ్రి నీ వాక్యము చేత మా హృదయంలో నింపమని అడుగుతున్నాను. ప్రతి చీకటిని పారదోలమని అడుగుతున్నాను. సహాయం చేసి నడిపించి వాడుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరు కూర్చుందాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. తమ్ముడు దీనికి బేసిక్ హలో బేస్ పెట్టు. మరి దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మనం ముందుకు వెళ్దామండి. గలతీయులకు రాసిన పత్రిక 4:24 చదువుకున్నాం. మరి నా యొక్క అంశం ఏంటో మీ అందరికీ తెలుసు. విత్తనము తొక్కతో వారసురాలు కాదు అనే దాని మీద మనము కొన్ని లేఖనాల్లో చదువుతూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మీరు నాకు కొంచెం సపోర్ట్ చేశారనుకోండి, వాక్యం తొందరగా అయిపోద్ది, లేదంటే 2 అవుతుందండి. మీరు సపోర్ట్ చేస్తే 12కి అయిపోద్ది, లేదంటే 2 అవుతుంది. ఎంతమంది సపోర్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. సరే, ముందుకు వెళ్దామా? ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నాయి. అలంకార రూపం అనగా ఏంటి? ఇప్పుడున్న మనకున్న యొక్క సంఘాల పరిస్థితి గురించి రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అలంకార రూపం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, ముందు రాయబడిన ప్రతి దానికి కూడా ఇప్పుడు మనము సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. ఈ స్త్రీలు 2 నిబంధనలు. ఒక స్త్రీ ఎవరు? ఆగరు. మరొక స్త్రీ శారా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీకు మరొక లేఖనం గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 20:7. తీసారా బైబిల్ అందరూ? అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబరిచిరు, కానీ బుద్ధి లేని ఆ కన్యకులు మా దివిటీలు ఆరిపోర్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఈడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చును. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందులోకి లోపలికి పోయిరి. దేవునికి స్తోత్రం. అంతటా తలుపు వేయబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, మనము ఆగరును శారాను చూస్తూ ఉన్నాం. ఈ ఆగరు శారా ఇద్దరు స్త్రీలకు నిబంధనలు అయితే, ఇప్పుడు సంఘ చరిత్రలో ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు ఇద్దరు స్త్రీలు పనిచేస్తున్నారు. దేవుని కొరకు 2 స్త్రీలు ఉన్నారు. ఒకరేమో బుద్ధిగల కన్యక, మరొకరు బుద్ధి లేని కన్యక. ఏమన్నా అందరు ఇక్కడ ఉన్నారా? కానీ ఒక్కోసారి బుద్ధిగల కన్యక కూడా ఏమవుతుందంట, బుద్ధి లేనిదిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అందుకే దేవుడు తన వాక్యాన్ని ఇచ్చి ఏం చేస్తాడు? మనల్ని హెచ్చరిక చేస్తుంటాడు, సరి చేసుకోమంటాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీవు విత్తనమని నీకు గుర్తు చేస్తుంటాడు, నీవేమైనా నీకు గుర్తు చేస్తుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడండి. అక్కడ వాక్యం ఉందండి, పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది. హల్లెలూయా. పైనున్న యెరూషలేము అంటే ఎవరు? అందరు ఇక్కడ ఉన్నారా? మీ మనసులు ఇక్కడ అర్థమవుతున్నాయి. ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు అండి. ఇప్పుడు నేను ప్రపంచంలో దేశం మీద ఉన్న, లేకపోతే ప్రపంచంలో ఉన్న యెరూషలేము గురించి మాట్లాడలేదు. యెరూషలేములో దాస్యత్వం ఉన్నది. యెరూషలేములో బందీలు ఉన్నారు. నిజమేనంటారా? యెరూషలేములో ఆ యొక్క ఆగర పిల్లలు పని చేసుకుంటూ ఉన్నారు. యెరూషలేములో ఇంకా అక్కడ బందీగానే ఉన్నారు, యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ వాక్యం చెప్తుంది ఈ యెరూషలేము గురించి మాట్లాడలేదు, పైనున్న యెరూషలేము గురించి మాట్లాడుతుంది. ఎంతమంది ఆ పైనున్న యెరూషలేముకి సంబంధమైన వారు ఇక్కడ ఉన్నారు? నా మాటలు అర్థమవుతున్నా? మీరు అందరూ ఎవరండి? పైనున్న యెరూషలేముకు సంబంధమైన వారు మీరు. మీకు తల్లి ఎవరు?
తల్లి ఎవరు? యెరూషలేం. ఇప్పుడు యెరూషలేం ఎవరు అని అంటే, యెరూషలేమే మన ప్రభు అని యేసుక్రీస్తు అయి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. ఆ సియోను కుమార్తె ఎవరో కాదండి, ఆ యెరూషలేంలో భాగమై ఉన్న కన్యక. ఆ యెరూషలేం ఎవరంటే క్రీస్తు. క్రీస్తులో భాగమై ఉన్న కన్యకే ఆ స్త్రీ ఉన్నది. హల్లెలూయా. ఆ స్త్రీ ఎవరో కాదు, అది మనమై ఉన్నాము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇద్దరు కన్యకుల యొక్క నిబంధనల గురించి మాట్లాడదాం. ఒకరేమో దాసులుగా ఉండడానికి, ఒకరేమో రాణిగా ఉండడానికి. నువ్వు దాసత్వాన్ని కోరుకుంటున్నావా, రాణిగా ఉండడానికి కోరుకుంటున్నావా? ఈరోజు నువ్వేం చేయాలి? ఒక నిర్ణయానికి రావాలి. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, పైన యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది అంటే దాని అర్థము ఆ యెరూషలేము సంబంధమైన నీవు కూడా ఏమై ఉన్నావు. కానీ మనకి రేపేంటి ఆనంద్ బ్రదర్, రేపేంటి రాజు బ్రదర్ చెప్పు, రేపేంటి అసలు? జాన్ అడుగుతాం, రేపేంటి? మీ డాడీ పుట్టినరోజు రేపు. వాళ్ళ డాడీ పుట్టినరోజు అండి. అయితే గుర్తుపెట్టుకోండి, రేపు రిపబ్లిక్ డే. అయితే ఈ రిపబ్లిక్ డే అంటే ఏంటి? స్వాతంత్రం వచ్చిన రోజు కాదు. మన స్వతంత్రులమని, మన బానిసలం కాదు, మన స్వతంత్రులమని మన కొరకు పోరాడిన యోధులు మన వెనకతల ఉన్నారని జ్ఞాపకం తెచ్చుకోవడానికి ఈ స్వతంత్రం అనే రిపబ్లిక్ డే అనే దాన్ని జరుపుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే వాక్యం చెప్తుంది, ఇప్పుడు ఈ దేశం మీద లేదా ఈ భూమి మీద ఉన్న ప్రజలు స్వతంత్రమైన వారు అయితే మనం పైన ఉన్నవారం అండి. హల్లెలూయా. మనకి ఎక్కడుంది స్వతంత్రం? ఎక్కడుందండి? ఇక్కడ మీరు స్వతంత్రంగా లేకపోతే పరలోక రోజుల్లో మీరు స్వతంత్రులు కాలేరు. ఎంతమందికి అర్థమవుతుంది? చాలామంది దానిలో బానిసలు అయిపోతూ ఉన్నారు. దేనికి బానిస అయిపోతున్నారో ఇప్పుడు మనం ఏం చేయాలి? పరిశోధించుకోవాల్సిన అవసరం మనకి ఉందండి. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, అదే 5వ అధ్యాయము 1వ వచనం చదవండి బ్రదర్, చదవండి జోసఫ్ గారు. 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. గలతీయులు 5:1. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్క కొనకుడి. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఆమేన్ అంటారు? ఏమన్నాడండి? ఈ స్వాతంత్రాన్ని మనకి అనుగ్రహించారండి. ఎవరు అనుగ్రహించారు? ఏమండి, యేసుక్రీస్తు మనకి స్వాతంత్రం ఎప్పుడు ఇచ్చాడండి? 2000 సంవత్సరాల క్రితము కలువరిశిలువలో ఆయన మరణించి ఆయన రక్తము ద్వారా మనల్ని ఏం చేశాడు? స్వతంత్రులుగా చేసి. హల్లెలూయా. మనం స్థిరముగా నిలబడాలని. ఎక్కడ నిలబడాలి స్థిరంగా? వాక్యంలో ఆయనతో స్థిరముగా నిలబడాలని, మరలా దాస్యమను కాడి క్రింద చిక్క కొనకుండా ఉండమని హెచ్చరిక చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటది దాస్యమనే కాడి? ఒకప్పుడు అందులోంచే వచ్చాం మనం, అక్కడి నుంచే వచ్చాం మనం. మరలా అదే కావాలని నువ్వు వెళ్ళిపోతే నువ్వు స్వతంత్రుడు కాదు. హల్లెలూయా. నువ్వు బానిసవే, నువ్వు దాసుడువే. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు వారిని స్వతంత్రులుగా తీసుకొచ్చాడు. వారిని గొర్రెపిల్ల రక్తం కింద విడిపించాడు ఆయన. హల్లెలూయా. వారిని స్వతంత్రులుగా అరణ్య దేశంలో 40 సంవత్సరాలు నడిపించాడు. కానీ అక్కడ కొంతమంది ఏం చేశారంటే, మాకు ఈ స్వతంత్రం వద్దు, మాకు ఆ చిక్కే కావాలి. హల్లెలూయా. ఆ దాస్యమే బాగుంది, అక్కడున్న ఉల్లిగడ్డలే బాగున్నాయి, అక్కడున్న సమస్తము బాగుంది అని కొంతమంది ఏం చేశారంట అమ్మా? వెనక తిరిగారంట. తిరిగితే ఏమన్నాడంట దేవుడు? నువ్వు వెనక్కి వెళ్ళిపోతాడంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఏమండి, ఒప్పుకుంటాడా? చెప్పాలి. ఆయన జాలి గల దేవుడు కదా, ఆయన కనిక్రమ గల దేవుడు కదా, కృపగల దేవుడు కదా. ఒకవైపు చూస్తున్నాం, రెండో వైపు ఏంటి చెప్పాలండి? ఆయన రెండో వైపు ఏంటి? దహించు అగ్ని, యోధా గోత్రపు సింహం, కృప చూపించి వాడే తీర్పు తీరుస్తాడు మనకి. హల్లెలూయా.
కాబట్టి నువ్వు స్వతంత్రంగా ఉన్నంతసేపు దేవుడు నీకు ఎంతో సహాయం చేస్తాడు. నువ్వు దాస్యం కిందకు వెళ్ళావా, ఆ దాస్యానికి నీకు ఆ దేవునికి ఎటువంటి సంబంధము లేదు. అందుకే పిలుపులు రాసిన పత్రిక 3:20 ఎవరైనా త్వరగా చదువుతారా? పిలుపులు రాసిన పత్రిక 3:20 ఎవరన్నా? పిలుపులకు రాసిన పత్రిక 3:20. వారంలో ఒకసారైనా బైబిల్ చదువుతున్నారా? మన పౌరస్థితి పరలోకమందుంది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. దేవునికి స్తోత్రం. మన పౌరస్థితి ఎక్కడ ఉంది? అమ్మ చెప్పాలి. నా పౌరస్థితి ఇక్కడ ఉంది, ఇక్కడ లేదా? ఎంతమంది వాటర్ కార్డులు ఉన్నాయి? చేతులు ఎత్తండి. వాటర్ కార్డులు ఉన్నాయా? ఐడీలు ఉన్నాయా? ఆధార్ కార్డులు ఉన్నాయా? ఓట్ల ఎలక్షన్ కార్డులు ఉన్నాయా? ఈ లోకంలో మీకు పౌరస్థితి ఉందా? మరి పరలోకమందు పౌరస్థితి ఉందా? మీకు ఉందా? ఉంటే చూపించండి మీ పరలోక పౌరస్థితి. చూపించండి మీ పౌరస్థితి ఎక్కడ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభువుని యేసుక్రీస్తును రక్షకు నిమిత్తం మనం ఏం చేస్తున్నాం? కనిపెట్టుచున్నాం. దేవునికి స్తోత్రం. సరే, ముందుకు వెళ్దాం. అక్కడున్న ఇద్దరు స్త్రీల గురించి చెప్పాను. ఆ ఇద్దరు స్త్రీలు ఎవరండి? అబ్రాహాము దినాల్లో ఉన్న ఇద్దరు స్త్రీలు ఎవరు? షారా, ఆగరు. దేవునామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు కాలంలో ఉన్న ఇద్దరు స్త్రీలు ఎవరు అనంటే యూదుల సంఘము మరియు ఆ యూదుల నుంచి వేరైన ఆత్మీయ సంఘము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఎవరనంటే రక్తము చేత కొనబడిన సంఘము, రక్తము కలిగి ఉన్నామని చెప్పుకుంటున్న సంఘము. ఎంతమందికి అర్థమవుతుంది? పేరును ధరించిన సంఘము, పేరు మాత్రమే చాలు అనుకున్న సంఘము. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ముందుకు వెళ్దాం. ఒకరు బుద్ధి గల సంఘానికి, మరొకరు బుద్ధి లేని సంఘమునకు సాదృశ్యంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం యెరూషలేము దాని పిల్లలతో దాస్యములో ఉన్నది, కానీ మనము పైనున్న యెరూషలేము యొక్క పిల్లలమై ఉన్నాం. మన తల్లి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నిత్య జీవం అంటే ఎవరు? ఆయనే. పరలోక రాజ్యం అంటే ఎవరు? ఆయనే. ఆమేన్, హల్లెలూయా. అది ఎలా ఉందంట చెప్పాలి. అది ఎలా ఉందండి? స్వతంత్రముగా ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి గమనించండి, దేవుడు మనల్ని స్వతంత్రంగా చేశాడు, కానీ మనమే బానిసలుగా జీవిస్తున్నాం. నువ్వు దేనిలో బానిసగా ఉన్నావు? ఒక్కసారి ఆలోచించు, ఒకసారి ఆలోచించండి. మీరు దేనికి బానిసలుగా ఉన్నారు? ఎవరికి వారు పరిశోధించుకుంటే నువ్వు ఎందులో బానిసగా ఉన్నావు నీకు అర్థమైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేనిలో బానిసగా ఉన్నావు ఒక్కసారి ఆలోచించండి. చాలామంది ప్రవక్త చెప్తూ ఉన్నాడు ఒక మాట. చాలామంది మనసు మాటే వింటారంట. వాక్యం చెప్తుంది, మనసు చెప్పింది వింటే మనం మోసపోతాం. మనం ఏమినాలి? నీ మనసుకు నేర్పించే వాక్యం చెప్పిన మాటే వినాలి. కానీ ఈరోజు చాలామంది మనసు మాటే వింటారు. వాక్యం చెప్తుంది నీ మనసు మాట కూడా వినకూడదని. హల్లెలూయా. మనసు చెప్పింది వింటే నువ్వేమైపోతావు? మోసపోతావు. ఒక నీ ఆలోచన అదేంటి? ఎక్కడి నుంచి వస్తుంది? ఒక ఆలోచన, మనసు అనేది ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఎవరన్నా నాకు చూపించండి, మనసు ఎక్కడుంది? ఏమంటే ఎవరన్నా చెప్పండి, మీ స్థానం మనసు ఎక్కడుంది? అమ్మా, మీ మనసు ఎక్కడుంది? ఎక్కడుంది? ఎవరొకరు చెప్పండి. బోయే బ్రదర్, మీ మనసు ఎక్కడుంది? మైండ్లో ఉందంట. గాడ్ బ్లెస్ యూ. మీ మనసులు ఎక్కడున్నాయి చెప్పండి గట్టిగా. సిస్టరు, ఆమె కూడా మనసు ఇక్కడే ఉంటుందని చెప్పింది. కరెక్టే. మీ మనసులో ఎక్కడున్నాయి తెలీదా? ఇంటికాడ ఎట్టు వచ్చారా? బీరువాలో తాళం వేసి భద్రం చేసి వచ్చారా? ఎక్కడున్నాయి? నిజం చెప్పండి. ఇక్కడే ఉంటారు కుర్రోళ్ళు. మనసులు ఎక్కడుంటో తెలుసా? ఉంటుందండి, ఉండదండి. అది ఎక్కడో విడిచిపెట్టి వస్తారు.
మీ మనసులో ఇక్కడే ఉంటే మీరు ఆమెను చెప్తారు. మీ మైండ్లో ఇక్కడే ఉన్నాయా? మీ మైండ్ పని చేస్తుందా? మీ మైండ్లో ఇక్కడ ఉన్నామని మీకు అర్థమవుతుందా? మన స్పృహలోనే ఉన్నామా? ఎంతమందికి అర్థమవుతుంది? కొంతమంది స్పృహలో ఉండరు. మనసు ఎక్కడ ఉంటుందంటే, పలానా చోట అరతొలం బంగారం పెట్టాను, అది భద్రంగా ఉందో లేదో తెలియట్లేదు. ఇప్పుడు మనసుని ఏం చేశారు మీరు? ఎక్కడ పెట్టారు? ఆ బంగారం దగ్గర పెట్టి వచ్చారు కొంతమంది. కొంతమంది కొంతమంది ఏం చేస్తున్నారు? మా ఆయన వచ్చేస్తాడు, ఇప్పుడు నేను వంట చేయలేదు, ఇప్పుడు వచ్చినంటే ఏం వండాలి ఏంటో నాకు అర్థం కావట్లేదు, నన్ను మాత్రం క్లాస్ పీకేస్తాడు. మనసు ఎక్కడ ఉంది ఇప్పుడు? చెప్పండి, నిజం చెప్పండి. మీరు ఇక్కడున్నాను అని చెప్తున్నారు, మళ్ళీ ఎక్కడ ఉన్నారు అని చెప్తున్నారు. మీ మనసు ఎక్కడ పెట్టిన వచ్చారు ఇక్కడికి? దేవునికి స్తోత్రం. అందుకే మనసు మాట వినేదానికన్నా ఆ మనసుకు మించింది మరొకటి ఉంది. అదే పరలోక సంబంధమైన మనస్సు, అది ఆత్మ సంబంధమైన మనస్సు. దేవునికి స్తోత్రం. సాక్ష్యం అనే వర్తమానంలో చెప్తున్నాడు ఈ కాలప్రవక్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాక్ష్యం అనే వర్తమానంలో అవిశ్వాసులు దాన్ని ఎన్నడూ అర్థం చేసుకోలేరు. కానీ ఆత్మీయ సంగతులు అర్థం చేసుకున్నట్టుకు మనకేం కావాలంట? మన మనసు ఉంటే సరిపోదంట. మన మనసుతో అస్సలు అర్థం చేసుకోమంట. నువ్వు ప్రార్థన చేసుకునేటప్పుడు నీ మనసు ఎక్కడెక్కడ తిరిగి వస్తుందో చెప్పండి. ఎంతమందికి అర్థమవుతుంది? మీరు ప్రార్థించినప్పుడు మీ మనసు మీ దగ్గర ఉంటుందా? మీ మనసు మీ దగ్గర నిలకడగా ఉంటే ఏ జ్ఞాపకాలు దానికి రావు. నువ్వు ప్రార్థించినప్పుడు నీ మనసుకు అనేకమైన జ్ఞాపకాలు వస్తున్నాయంటే, అమ్మ వింటున్నారా? అమ్మ అప్పుడే అనిపిస్తుంది, మనసులో అనుకుంటాం. నువ్వు అనుకుంటుంటావు, దేవునికి స్తోత్రం, మళ్ళీ ఏం చేస్తావు? అనుకుంటుంటావు, మనసులో ప్రార్థన చేస్తుంటావు, ప్రార్థన చేసిన మైండ్ ఎక్కడ తీసుకెళ్తుంది? అప్పుడప్పుడు అక్కడెక్కడికి తిరిగి వచ్చేస్తుంటాం. కానీ మనసుతో ప్రార్థన చేస్తున్నావు అనుకుంటాం. కాదు, మనసుతో నువ్వు అక్కడక్కడ తిరిగి నువ్వు మోకాళ్ళ మీద ఉంటావు, కానీ నీ ప్రార్థన ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఎంతమందికి అర్థమవుతుంది? అవునా కదా? ఈరోజు అనుకున్నాను, ప్రభువా నేను ప్రార్థిద్దామని లేచాను, ప్రార్థిద్దామని ఆ యొక్క మంచం దిగి ఆ యొక్క దుప్పటి కప్పుకుని మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తుంటే ప్రార్థన రావట్లేదు. అంటే మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది? కొంచెం పడుకో, కొంచెం పడుకో, కొంచెం పడుకో అంటుంది. పడుకో అంటే అసలు కళ్ళు తెరలేకపోతున్నాను. పడుకో అని చెప్తుంది. సర్లే పడుకోమంటుంది కదా అని అలాగే పడుకున్నాను. పడుకున్న తర్వాత టైం చూసుకోవట్లేదు నేను. అప్పుడు మళ్ళీ మెలుకు వచ్చింది. అమ్మ నేను ప్రార్థన చేయలేదు, పడుకున్నానా అని మళ్ళీ ఏం చేశాను? లేవడం లేసాం, మోకాలేసాం, కానీ దుప్పటి కప్పుకుని చలేత్మ కింద దుప్పటి కప్పుకుని ప్రార్థించేటప్పటికి కొంచెం పడుకో, స్తోత్రం ప్రభా, కొంచెం పడుకో, స్తోత్రం ప్రభా, కొంచెం పడుకో. నేను స్తోత్రం అంటాను, అదేమో కొంచెం పడుకో అంటుంది. నీ బాడీ నీకు ఏం చెప్తుంది? అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం? తప్పదు, ఈ బాడీకి మనం ఏం చేస్తాం? ఇస్తామా లేదా? అవునా కాదు చెప్పాలి. మనం దేనికి స్వతంత్రం అయిపోతున్నాం. అప్పుడు సరే దానికి లోపడదామని కొంచెం పడుకుంటాం, అనుకుంటాం చాలాసేపు ప్రార్థన చేసేసాను అనుకుంటాం. కాదు, నువ్వేం చేసావు? పడుకున్నావు. నీ మనసు అక్కడక్కడ తిరిగి వచ్చింది. కానీ నువ్వు ఎప్పుడైతే మెలకులో వస్తావో అప్పుడు అనుకుంటావు, ఇప్పుడు దాకా పడుకున్నానా, ప్రార్థన చేయలేదా, ఇప్పుడైనా చేద్దాం. ఎంతమందికి అర్థమవుతుంది? నా మాటలు అర్థమవుతున్నాయా? హల్లెలూయా. సాక్ష్యం అని వర్తమానం చెప్తున్నాడు. అవిశ్వాసులు ఇలాంటి విషయాలు ఎన్నడూ కూడా గుర్తించడం. ఇవి ఎలా ఉంటాయంటే ప్రజలకి ఎగతాళి మాటల్లా ఉంటాయండి. అవిశ్వాసులు ఎక్కడుంటారు? మరి ఎక్కడ ఉంటారు? అమ్మా సంఘంలో ఎన్ని రకాల విశ్వాసులు ఉంటారంట? నాకు చెప్పండి, ఎంతమంది ఉంటారు? 3 రకాల విశ్వాసులు ఉంటారంట. ఒకరు విశ్వాసులు, మరొకరు అవిశ్వాసులు, మరొకరు వేషధారులు. ఈ ముగ్గురు కూడా ప్రవక్త అన్నాడు సంఘంలో కంపల్సరీ ఉండాలన్నాడు. హల్లెలూయా. అయితే సంఘంలో వారు ఉంటారు కాబట్టి వాక్యం చెప్పేటప్పుడు కొంతమందికి ఆ మాటలు అలాగనమాట, ఆయన అలాగే చెప్తాడులే, ఆయన అంతే అలాగే చెప్తాడు, అక్కడ ఉందే చెప్తాడేటి, ప్రవక్త చెప్పింది చెప్తున్నాడేటి అని అనుకుంటారు కొంతమంది. నిజమే, ప్రవక్త చెప్పిందే చెప్పాలి అని అంటే నేను చదువుకుంటూ వెళ్ళిపోవాలా. ఏం చేయాలా? వర్తమాన బుక్ తీసుకుని ఏం చేయాలండి? నేను పొద్దున్నే లేచాను, వాకింగ్కి వెళ్ళాను రాసి ఉంటుంది ఇందులో. అప్పుడు నేను కూడా ఏం చేయాలండి?
చదువుకుంటూ వెళ్ళిపోవాలి కదా. అప్పుడు ఏం చేయాలి? నేను పొద్దున్నే లేచాను, వాకింగ్కి వెళ్ళాను, అక్కడ దేవుడు నాతో మాట్లాడాడు, ఒక చెట్టు దగ్గర నాతో మాట్లాడాడు. ఇదిగో వీధిలో మీటర్ రీడింగ్ తీసుకున్న రోజు భయంకరంగా అనిపించేది, ఆ కంపును భరించలేకపోయాను. చచ్చిన ఎలుకలు, కుక్కలు కాలిపోతుంటే భయంకరమైన కంపు వచ్చింది. ఇప్పుడు నేను ఇలా చదువుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, ఏంటి పాస్టర్ గారు ఏం చదివారు, ఏం చెప్పారు, మీకు అర్థమవుతుందా? అక్కడ సందర్భాన్ని వివరించినప్పుడు ఆ సందర్భం ఏంటో మీకు అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని మహిమ కలుగును గాక. కానీ ఏమి చెప్పినా అవిశ్వాసులకి ఎంత చెప్పు, వాళ్ళు శరీర సంబంధమైన మనసు కలిగి ఉన్నారు కనుక వారికి అస్సలు బోధ పడదు. హల్లెలూయా. కానీ ఆత్మీయ సంగతులు అర్థం చేసుకున్నట్టుకు ఈ కాలప్రవక్త అన్నాడు, నీకు ఆత్మీయ మనసు చాలా అవసరము. ఏం కావాలి మనకి? ఆత్మీయ మనసు నిన్నేం చేస్తుంది? నేను వాక్య సంబంధమైన వ్యక్తిగా మారుస్తుంది. వాక్యము ఆత్మ సంబంధమైనది, అది ఆత్మీయంగానే అనువదించబడింది, అది దేవుని మాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఇక్కడ ఒక మాట ఉంది, నేను చదువుకుంటూ వెళ్ళిపోతాను, మీతో ఒక మాట చెప్తున్నాను వినండి. ఉల్లిగడ్డల ఐగుప్తులో నుండి మోషే జనులను ఎట్లు బయటకు తెచ్చునో చూడండి. 400 సంవత్సరాల క్రితం దేవుడు వారికి వాగ్దానం చేసిన స్థలమునిచ్చును. ఆయన వారిని పాలు తేళ్లు ప్రవహించును నుంచి మంచి దేశంలో తీసుకుని వచ్చును. ఆ దేశం వరకు ఇశ్రాయేలు మోషే నడిపించును, కానీ అవతలకు దాటించలేదు. ఆత్మ సంబంధులకు యేసు ఆది నుండి పరిశుద్ధాత్మను వాగ్దానం చేస్తును. ఇప్పుడు ఇలా చదువుకుంటూ వెళ్ళిపోయిన అనుకోండి, మీకు ఏం అర్థం అవుతుంది? ఆ ఉల్లిగడ్డలు ఏంటో అవునా కదా చెప్పాలి. ఆ ఉల్లిగడ్డల గురించి ఎందుకు మాట్లాడాడు ఇక్కడ? నా మాట కదండి, వర్తమానంలో చెప్పండి మాట. ఆ ఉల్లిగడ్డల గురించి ఇందులో ఎందుకు మాట్లాడాడు, ఆ ఉల్లిగడ్డలు ఏంటి అనేది మీకు వివరిస్తేనే ఆ ఉల్లిగడ్డలు ఏంటో మీకు అర్థం అవుతాయి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి ఎవరు అర్థం చేసుకోగలరంటే ఆత్మీయ మనసు ఉండాలి. ప్రతి పనిలో కూడా ఆత్మను ముందు పెట్టాలి. వాక్యము ఆత్మ సంబంధమైనది, అది ఆత్మీయంగానే అనువదించబడింది, అది దేవుని మాట. హల్లెలూయా. మరొక వర్తమానంలో చెప్తున్నాడు, వాక్యము శరీరమైన వర్తమానం. ఏంటండి వాక్యము? అందరికి అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయా? 2 స్త్రీల గురించి మనం నేర్చుకుంటున్నాం, 2 సంఘాల గురించి మాట్లాడుతున్నాం, 2 విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాం. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? 2 స్త్రీలు ఆగరు షారా, 2 సంఘాలు, బుద్ధి గల కన్నికే బుద్ధి లేని కనిక. 2 విశ్వాసులు, ఒకరు అవిశ్వాసి, ఒకరు విశ్వాసి. వేషధారి గురించి మనకు అనవసరం. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని మహిమ కలుగును గాక. వేషధారికి ఏంటంటే అంతా తెలుసు, అంతా తెలుసు, కానీ వేషం ఎలా ఉంటుంది? వాడి కాకైనా పక్షిరాజు పిల్లల వల్లే తిరుగుతాడు. వాడి కాకైనా పావురు వేషం కూడా వేస్తాడు. మన వేస్తాడుతో మనకు పని లేదు. ఇప్పుడు అవిశ్వాసి విశ్వాసి గురించి మాట్లాడుకుందాం. దేవుని నామమున మహిమ కలుగునాక. విశ్వాసి షారా అయితే అవిశ్వాసి ఆగరు. ఒక్కోసారి విశ్వాసి కూడా ఏం చేస్తుంది? అవిశ్వాసి వల్లే ప్రవర్తిస్తుంటుంది. షారా కూడా ఏం చేసింది? దేవుని మాటను అవిశ్వాసం చూపింది. దేవుని నామమున మహిమ కలుగును గాక. అందుకే వాక్యం వచ్చి ఏం చెప్పింది? వాక్యం వచ్చి ఏం చెప్పింది? ఆయనకి ఏదైనా అసాధ్యము కలదా? అబ్రహమా, నాకు ఏదైనా అసాధ్యం కలదా అన్నాడా లేదా? ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. 100 సంవత్సరాలు కాదు, అబ్రహాం బ్రతుకున్న కాలంలో ఏ సంవత్సరమైన దేవుడు అబ్రహాంకు పిల్లలు పుట్టించగలడు. అందుకే యేసుప్రభు అన్నాడు, అబ్రహాము ద్వారా ఈ రాళ్ళకి పిల్లలు పుట్టునని కూడా చెప్పాడా లేదా? హల్లెలూయా. మనం ఎవరు? సజీవమైన రాళ్ళం కాదా? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారంటే జీవించుచున్నామని పేరు మాత్రమే ఉన్నది, కానీ ఎలా ఉన్నాం? జీవించుచున్నామని పేరు మాత్రమే ఉన్నది, మనం ఎలా కనబడుతున్నాం? మృతులుగా కనబడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యము శరీరమాయను అనే వర్తమానం, ఇది ఇండియా ప్రయాణం యొక్క నివేదిక అనే వర్తమానంలో చెప్తూ ఉన్నాడు. నీ తలంపులు ఆయన తలంపులయ్యే వరకు దేవుని ఆత్మతో నింపబడాలి. హల్లెలూయా. నీ తలంపులు ఆయన తలంపులయ్యే వరకు దేవుని ఆత్మతో నింపబడాలి. ఆమేన్. నువ్వు అక్కడే ఉన్నావు. నీ మనస్సు, నీ నడిపింపు, నీ నాయకత్వం
తిన్నని స్థలము లేక పరిశుద్ధాత్మ యొక్క తిన్నని ప్రేరేపణగా నీ మత్యమైన దేహమును నడిపించేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనస్సు, నీ నడిపింపు, నీ నాయకత్వం తిన్నని స్థలము లేకపోతే పరిశుద్ధాత్మ యొక్క తిన్నని ప్రేరేపణగా నీ మధ్య దేహాన్ని అవి నడిపించే విధంగా ఉండాలి. మరి ఈరోజు ఎలా ఉన్నారు మీరు? ఒక్కసారి ఆలోచించేయండి. హల్లెలూయా. మనం ఎలా ఉన్నాం? పరిశుద్ధాత్మే నీకు రూపం ఇచ్చినప్పుడు, లేక నీకు అధికారం ఇచ్చినప్పుడు, అప్పుడు నువ్వు సొంత తలంపులు వాడవు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు సొంత తలంపులు ఎందుకు వాడుతున్నావు? నువ్వు సొంత మనసును వాడవు. కానీ పరిశుద్ధాత్మ నిన్ను ఎలా నిర్మించిందంటే నీ తలంపులు నీ ద్వారా దేవుని ఆత్మే తనకు తాను వ్యక్తపరుచుకునేంతవరకు. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడో ఆయన వ్యక్తపరుచుకునేంత వరకు నీ తలంపులు నువ్వు వాడవు. నీ సొంత మనసును వాడుతున్నావు అంటే నువ్వు దేని చేత నడిపించబడుతున్నావు. ఏమేలా? ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైందా అమ్మా? అర్థమైందా? మీకు అర్థమైందా? చెప్పాలి. ఇక్కడే ఈరోజు మెసేజ్ అంతా ఆపేయచ్చండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు మనం మన సొంత ఆలోచనలు సొంత మనసుతోనే వెళ్ళిపోతున్నాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, వాక్యము శరీరమైన వర్తమానంలో దేవుడంట ఈ లోకంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుప్రభు వస్తే మనమేమో మన చిత్తాలు నెరవేర్చుకోవడానికి మనం వచ్చాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ సొంత తలపులు వాడొద్దు, నీ సొంత మనసును వాడవద్దు. పరిశుద్ధాత్మ నిన్ను ఎలా నిర్మించిందంటే నీ తలంపులు దేవుని ఆత్మ యొక్క తలంపులుగా మార్చుకునేంత వరకు కూడా నువ్వు ఎలా ఉండాలి? ఆయనకి సమీపంగా ఉండాలి అని అంటున్నాడు. ఈ బ్రహ్మ గుడారంలో ప్రజలు దేవుని సన్నిధితో ఎంతగానో నింపబడితే మీ సొంత మనసును వాడకుండా, మీ సొంత తలంపులు వాడకుండా, మీ సొంత తీర్పులు వాడకుండా దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శారా ఏం చేస్తుంది? సొంత ఆలోచన వాడింది. హల్లెలూయా. ఆగరు దానికి ఏమైంది? దిష్టి బొమ్మలా అయ్యింది. నిజమేనా? సాగరు చేసిన పనికి ఆగరు దిష్టి బొమ్మ అయితే ఆగరు ద్వారా ఎవరు వచ్చారు? అడవిగాడిది వచ్చింది. వింటున్నారా? ఎంతమందికి అర్థమవుతుంది? సొంత ఆలోచనల వల్ల నీ జీవితంలో మేలు జరగదు. సొంత తలంపుల ద్వారా నీ జీవితంలో మేలు జరగదు. సొంత తీర్పులు ఒకవేళ నువ్వు వాడావంటే ఆ తీర్పే నీ మీదకి ఒక రోజున నీ మీద ఏలుబడి చేస్తుంది. మీ సొంత తీర్పులు వాడకుండా కేవలము ఆత్మ ద్వారానే నడిపించబడండి. ఆయన ఏమన్నాడు? ఆత్మ ద్వారానే నడిపించబడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. బైబిల్ కూడా చెప్తుంది కదా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుతురో వారందరూ దేవుని కుమారులు ఉందురు. దేవుని కుమారులే ఉందురు. ఎంతమందికి అర్థమవుతుంది? మనం దేవుని చేత నడిపించబడాలి. మనిషిని ఆలోచన కాదు, మనిషిని యొక్క ఆత్మ కాదు, వేరొక ఆత్మని చేత కాదు, దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడితే మీరందరూ దేవుని కుమారులు అనబడతారు. ఒక్కసారి ఆమెను చెప్తామండి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడేవారు, వారు దేవుని కుమారులు. మానవ సంబంధమైన మూల పదార్థమును పోయి ఆ ఖాళీని పరిశుద్ధాత్మతో నింపండి. అక్కడ నిన్ను ఖాళీ చేసుకోండి. అప్పుడు యేసు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తితో ఆయన సంఘమును ఆయన అడుగుల్లో నడుచుచు ఆయన శక్తితో, ఆయన తలంపులతో, ఆయన యొక్క కదలికలతో ఆయన నడిపిస్తూ ఉంటాడండి. దేవునికి స్తోత్రం. ఒక మాట మిమ్మల్ని అడగాలనుకున్నాను. మీకు బాధ కలిగించినా ఓకే, నాకు తెలియదు. ఈ కాలబ్రోత చెప్పిందే నేను చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రవక్తలోండి దేవుడు తన వాక్యాన్ని మనకేం చేస్తున్నాడు? బయలుపాటిస్తున్నాడు. ఎక్కడైనా చూడండి, పాత నిబంధనలో కూడా వాక్యం ఎల్లప్పుడూ ప్రవక్తల యొద్దకే వస్తుంది. ప్రవక్తల దగ్గర నుంచి ఎక్కడికి వస్తుంది? సేవకుల యొద్దకు వస్తుంది. సేవకుల యొద్ద నుంచి ఎక్కడికి వస్తుంది? సంఘం యొద్దకు వస్తుంది. ఆమేన్. ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, నిన్ను ఆరాధనకు వెళ్ళకుండా చేసేది ఏంటి? అందరు ఇక్కడ ఉన్నారా? నువ్వు రెడీ అవుతావు, నీ మైండ్ చెప్తుంది ఇప్పుడు వద్దులే అని అంటది. నీ మైండ్ ఏం చెప్తుంది? వద్దులే
అంటుంది. వద్దులే అంటే ఇప్పుడు ఎవరు చెప్పారు నీకు వద్దులే అన్నమాట? నీ మనసులో ఎవరున్నారు అప్పుడు? దేవుని ఆత్మ ఉందా వద్దులే అని చెప్పినప్పుడు? చెప్పండి, వద్దులే అని చెప్పినప్పుడు దేవుని ఆత్మ ఉందా? నిన్ను ఆరాధించకుండా చేసేది దెయ్యం. నిన్ను పరిచర్లో పాల్గొనకుండా చేసేది ఏంటి? దెయ్యం. వాళ్ళే చేసుకుంటారు, మనకెందుకులే, మనకేం పని, మనం వెళ్ళామా వచ్చామా అన్నట్టుగా ఉందాం అని అనుకుంటున్నామేమో. అది కూడా ఏమై ఉంది. అమ్మా హల్లెలూయా, వింటున్నారా? వింటున్నారా? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నేను ఆరాధనకు వెళ్లకుండా చేసేది నీ మనసు అయితే, నీ మనసును ఏలుబడి చేసేది పరిశుద్ధాత్మ కాదు సహోదరుడా, పరిశుద్ధాత్మ కాదు సహోదరి. నీ మనసును ఏలుబడి చేసేది దురాత్మ. హల్లెలూయా. పరిచర్యలో పాల్గొనకుండా చేసేది పరిశుద్ధాత్మ కాదు. పాస్టర్ గారికి పని చేయడానికి వస్తున్నారు మీరు? పాస్టర్ గారు ఇంటి సామాన్లు కడగడానికి వస్తున్నారా? హల్లెలూయా. అమ్మ చెప్పండి. కానీ ఒక మాట చెప్తున్నాను మీతో, ఒక్కోసారి కొంతమంది మన సహోదరులు ఇక్కడికి వచ్చి పరిచర్య చేస్తుంటారు. పరిచర్య అంటే ఏంటి? పాస్టర్ గారికి హెల్ప్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆరాధన జరగదు, కానీ ఆరాధన అయిపోయిన తర్వాత కూడా హెల్ప్ చేస్తుంటారు. అవునా కదా? ఇప్పుడు నేను మాట చెప్తాను. శుక్రవారం టీలు తాగారు, గ్లాసులు ఎవరికి అడగాలి? ఎవరికి అడగాలి? ఎవరైనా చెప్పండి. ఎవరు మాట్లాడలేదు. జెంట్స్కి అడగాలి. ఎందుకంటే వీళ్ళకి అసలు పరిచర్య, ఇంట్లో గ్లాసే కడగరు కదా వీళ్ళు. నిజమండి, జెంట్స్కి అడగాలండి. వీళ్ళు ఎప్పుడు కడుగుతూనే ఉంటారు కదా, ఏదో ఒకటి కడుగుతూనే ఉంటారు వీళ్ళు. వీళ్ళు మాత్రం అసలు ఏ ఆనందం, ఇక్కడ తీసి అన్నం కంచమన్నా పట్టుకెళ్ళి వంటగదిలో ఎడతావా, లేకపోతే అక్కడ వదిలేస్తావా? నిజం చెప్పు. వంటగదిలో ఎడతాడు, దేవుడి స్తోత్రం. మీరు మాత్రం ఏదో ఒకటి చేస్తూనే ఉంటారమ్మా. మీరు మాత్రం అసలు మన పాపం పాస్టర్ జాషువా గారికి నడుము పట్టేసింది. ఆయన స్కానింగ్ చేయించుకున్నారు, అన్ని రిపోర్ట్లు చేసుకున్నారు. డాక్టర్ అన్నాడంట, బాబు నువ్వు ఒకేసారి వంగి చేస్తే మీరు పని చేయరు. కారణం ఏంటంటే మీ నడాలు ఆడవాళ్ళ నడవలాగా బలంగా ఉండవు. ఎందుకంటే ఆడవాళ్ళు వెన్నుపూసలు ఎప్పుడు కూడా వర్క్ ఉంటుంది. ఆ వర్క్కి అక్కడ ఉన్న మజిల్స్ అన్నీ ఏం చేస్తాయంట, గట్టిగా బలపడి ఉంటాయి. కాబట్టి ఎలా బెండ్ అవ్వాలో అలాగా బెండ్ అవుతే మీరు ఎలా పడితే అలా దుప్పట్లో ఇలా ఉంగిలు ఆగితే అక్కడ గ్యాప్ ఖాళీ వచ్చి ఇంకా మళ్ళీ నీకు రెస్ట్లోకి వెళ్ళిపోవాలి అని చెప్పారంట. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ పాస్టర్ గారు అన్నారు, మొన్నే నేను చర్చిలోను ఎక్స్రే కోసం వాక్యం చెప్పానండి, స్కానింగ్ కోసం వాక్యం చెప్పానండి. నాకు దేవుడు దాన్ని ఆ ఎక్స్రే అంటే ఏంటో, స్కానింగ్ అంటే ఏంటో మొత్తం నాకు క్లారిటీగా చూపించాడండి అని చెప్పాడండి. దేవుని స్తోత్రం. అంటే మేము ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు ఫ్రెండ్లీగా ఇవన్నీ అనుకుంటాం. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి నిజమేనండి, మనం అత్తమాని పని ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, కానీ చెయ్యం కదా. కనీసం దేవుని మందిరం కూడా మనం ఏం చేయాలి? చీపిరి. ఇక్కడ పురుషులు మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ ఎప్పుడైనా మీరు చీపిరి వేసారా? వేసారా? భానుగుడి చర్చిలో తిడుతున్నావు కదా, మంచిది, గాడ్ బ్లెస్ యు, దేవుడు దీవించును కాక. హల్లెలూయా. ఇక్కడ అమ్మా నేను అంటాను, నువ్వు పరిచర్లో కూడా పాల్గొనకుండా చేసేది పరిశుద్ధాత్మ కాదండి. నువ్వు తిన్న కంచం నువ్వు కడగాలా లేదా? ప్లేట్ కడగాలి. మా పాస్టర్ గారు అనేవారు, ఒకసారి రూల్ పెట్టారు, ఎవరు తిన్న కంచం వాళ్ళే కడుక్కోమని. ఇప్పటికి నాకు జ్ఞాపకం ఉంది అది. మీరు తినేసి వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఇక్కడ ఎవరు కడుగుతారు అనుకుంటున్నారు? ఎవరి కంచం వాళ్ళు కడిగేసి అక్కడ పెట్టండి అన్నాడు. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల సంఘాల్లో పరిచర్య జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి, పురుషులు కూడా వారి కంచం కడిగేసి తీసుకొచ్చి. అయితే నేనేమంటానంటే, పరిచర్య ఎక్కడ బిగిన్ చేయాలి? నువ్వు ఇంట్లో చేయాలంటే ముందు మందిరంలో చేయడం ప్రారంభించాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక్కసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ఆదివారం, ప్రతి ఆదివారము మా అత్తయ్య గారు నన్ను అంటాను, ఎందుకు ఆమె పని చెప్తున్నామంటే, నేను చెప్తున్నాను నన్ను తిడుతుంది. ఇప్పుడు ఆమె ఏం చెప్పదు, కానీ ఆమె ఏం చేస్తుంది అంటే, ఆ సింక్లో ఆ సామాన్లన్నీ తీసుకెళ్ళి బయటికి వెళ్ళి మొత్తం కడిగేస్తుంది.
ఎందుకు అత్తయ్య అంటే, ఏముంది ఇప్పుడు వచ్చాను కదా, నేను చేసుకుంటే తప్పే ఉంది, పని కదా, దేవుని పని కదా అంటది. నేను అంటాను, నువ్వు మాకు చేసినట్టు ఉంటుంది కదంటే, మీకు కాదు దేవునికి అని అంటది అమ్మ. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే అలా అందరూ చేయమని కాదు దాని అర్థం. సేవకులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అమ్మ చెప్పండి. 2-3 సేవకులు వస్తారు. ఆవిడ ఎంత నలుగుపోతే తెలుసా అండి? నేను కూడా పని చేయలేను. ఆ సందర్భంలో నేను కూడా పని చేయలేను. చేయాలనుకుంటాను, పాస్టర్ గారు ఇక్కడ కూర్చో అంటారు. కానీ ఇక్కడ యవ్వన బిడ్డలు మనం ఏం చేయాలి? ఒకవేళ వారు స్కూల్కి వెళ్ళకపోతే, వారు కాలేజీకి వెళ్ళకపోతే, ఒక వాళ్ళ ఇంటికాడ ఉంటే మీరు కూడా అమ్మ పాస్టర్ గారు వచ్చారేమో, అక్కడ ఏదైనా పని ఉంటుంది అని మేము మిమ్మల్ని పిలవక్కర్లేదు, మీరేం చేయాలి? అలా వచ్చి చేస్తేనే అది దేవుని పరిచర్య. ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్య ఎవరో చెప్తే చేసేది కాదండి. నీ ఇంటి పని ఎవరో చెప్తే నువ్వు చేస్తున్నావా? ఇక్కడ పరిస్థితులు ఏమైపోయిందంటే, ఆడబిడ్డలు పొడుగును పొద్దున్న ఎగట్లేదు. ఇంకా గుమ్మలు దుడమ్మా, వాకలు దుడమ్మా, ఇల్లులు దుడమ్మా అని చెప్తేనే దుడుతారంట. బాధ్యత అనేది చెప్తే వచ్చేది కాదు, చెప్పకుండానే వాళ్ళు ఏం చేయాలి? చెయ్యాలా వద్దా? నువ్వు ఇక్కడ నేర్పిస్తేనే వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాక నేర్చుకుంటారా? ఇంకా అక్కడికి వెళ్ళి నేర్చుకోవడాలే ఉండవు, నిన్ను తిట్టడమే మొదలెడతారు వాళ్ళు. మా అమ్మ అప్పుడు నేర్పించుంటే బాగుండు అని నిన్ను తిట్టడమే బిగిన్ చేస్తారు. అవునా కదా? వంటలు ఇక్కడే వండడం ప్రారంభిస్తే ఎవరు మాట్లాడలేదు. ఈసారి నేను అనుకుంటున్నాను పురుషులతో వంటలు చేయించాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను కూడా చేసి వచ్చాను. వద్దా? ఎవరో తినరా? ఏ ఆనందం, గరిట కలపడం కూడా రాదా? దానికి బిర్యానీ నేర్పిస్తాను నేను. నువ్వు పరిచయలో ఉండాలి. నువ్వు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిపోతుంది చర్చికి వచ్చి, నువ్వు పరిచయలో ఉండాలి ఖచ్చితంగా. దేవుని పనిలో నువ్వు పాల్గొనాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే పరిచర్య అనేది మనం చేస్తేనే మనకు దేవుడు దీవెనిస్తాడు. ఆయన దీవించాలంటే పరిచర్య చేయాలి. ఏమే లార్డ్, నిన్ను పరిచర్య చేయకుండా ఆపేస్తుంది ఎవరో? పరిశుద్ధాత్మ కాదండి, అది దెయ్యం. హల్లెలూయా. కాబట్టి నువ్వు స్వతంత్రుడు, కానీ నీ మనసు లేదా నీ మెదడును వాడు స్వాధీనం చేసుకున్న సంగతి నువ్వు గుర్తించలేకపోతున్నావు. ఎవడు స్వాధీనం చేసుకున్నాడు? వాడు నీ మనసును, లేకపోతే నీ మెదడును, అంటే దాన్ని ఏమంటారు, నీ ఆలోచనను, నీ మనసును వాడు ఏం చేశాడు? స్వాధీనపరుచుకున్నాడు. అందుకే నువ్వు దేవుని యొక్క పనిలో, దేవుని వాక్యంలో ఆనందించలేకపోతున్నావు, సంతోషించలేకపోతున్నావు, గంతులు వేయలేకపోతున్నావు. ఆమేన్. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఉంటున్నాం మనం. ఏం పోగొట్టుకున్నారు మీరు? అమ్మ సహోదరులారా, ఏం పోగొట్టుకున్నారు? కేజీ బంగారం పోగొట్టుకుంటే ఎంత బాధ ఉంటుందో, కేజీ బంగారం కాదు, 1 గ్రాము బంగారం పోగొట్టుకుంటే ఎంత బాధ ఉంటుందో మీలా అంత బాధ కనబడుతుంది ఇప్పుడు నాకు. బంగారం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. బంగారం కంటే విలువైంది ఆయన వాక్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ఆమె చెప్తారా? మీకు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను హల్లెలూయా అనుకోవడం, అరుచుకోవడం సరిపోతుంది నాకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు పైనే మీ కనుదృష్టి నిలపండి. ఎవరిపైన? పక్కోళ్ళ పైన కాదు. పక్కోళ్ళు ఏం చేసినా నీకు అనవసరం. పక్కోడు జీవితం నీకు అనవసరం. పక్కోడు చరిత్ర నీకు అనవసరం. పక్క వారి వైపు నువ్వు చూడవద్దు. నిన్ను నడిపించిన క్రీస్తు వైపు చూడు. సాక్షులు అనే వర్తమానం చెప్తున్నాడు, క్రీస్తు పైనే మీ కను దృష్టి నిలుపుడి, ఆ విధంగానే కొనసాగుడి, లోకం ఏం చెప్పినా లెక్క చేయకుడి. ఏమే లార్డ్, ఆ విధంగానే కొనసాగండి. దేవుని కుమారులైన వారు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురు. ఏమే, హల్లెలూయా. అలాంటి వారికి ఎలాంటి శిక్ష అనేది లేదు. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. వారికి ఎటువంటి శిక్ష లేదు. అయితే నడిచిపోదాం, సాగిపోదాం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. ఓ పాత పాట తెలుసా? సాగిపోదును, ఆగిపోను నేను, సాగిపోదును,
ఆగిపోదును, ఆగిపోను నేను. విశ్వాసములో నేడు, ప్రార్థనలో నేడు. హల్లెలూయా హల్లెలూయా, ఆ హల్లెలూయా హల్లెలూయా. అవునా? నిజమేనండి? ఎంత ఉజ్జీవమైన పాటలు అండి అవి. మనం ఏం చేద్దాం? క్రీస్తు పైన మన దృష్టి నిలుపుదాం. మనకు ముందు అవసరమైనది ఎవరు? యేసేనా? హల్లెలూయా. సరే, ఈరోజు దేవుని యొక్క శక్తి మరియు అగ్ని మన ఆత్మలో ఉన్నది. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. నిత్యంగా అగ్ని నాలుక మన పైన దిగింది. నిజమేనా? ఆ మేడ గదులు దిగిన అదే పరిశుద్ధాత్మ అగ్ని నాలుక ఈరోజు మీ దగ్గర ఉందా? ఆమేన్. అది నా అంతరంగంలోనికి వచ్చింది. దేవునికి విరోధముగా ఉన్న ప్రతి దానిని అది దహించి వేసి ఉన్నది. ఇప్పుడు నేను ఆయన ఆత్మ ద్వారా నడిపించబడుచున్నాను. ఆమేన్ లార్డ్. హల్లెలూయా. ఆయన నన్ను ఇక్కడికి వెళ్ళు అని చెప్పినప్పుడు నేను అక్కడికి వెళ్ళుదును. హల్లెలూయా. నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పినప్పుడు నేను అక్కడికి వెళ్ళుదును. ఇక్కడ మాట్లాడు అని చెప్పినప్పుడు నేను ఇక్కడనే మాట్లాడుదును. ఇది చేయము, అది చేయము అని, ఫలానది చేయము అని చెప్పినప్పుడు నేను అదే చేయుదును. ఎందుకంటే నేను దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుచున్నాను. నీలో దేవుడు ఉండి తన చిత్తము నీ ద్వారా జరిగించుకొనుచున్నప్పుడు అది ఏమైనా కానీ ఆయన తన చిత్తమును నీ ద్వారా జరిగించుకుంటున్నాడని నువ్వేం చేయాలి? ఆయన పని చేయాలి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. 12 పేజీలు ఉందండి. ఇందులో కేవలం 3 పేజీలు మాత్రమే దగ్గర వాక్యం తీసుకున్నాను. దేవునికి స్తోత్రం. నేను ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. ప్రభువుకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చెప్పాలి. ఈ కాలప్రత కూడా వర్తమానం చెప్పాడు. ఆ వర్తమానం పేరు ఏంటండి? ప్రభువుకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? హల్లెలూయా. అబ్రాము తన కుర్చీ తీసుకుని కూర్చొని, మరి చూడండి, నమ్మకమైన వృద్ధ దేవుని సేవకుడు అతని తలను క్రిందికి వంచెను. మరియు శారా ఒక చిన్న అనవసర సంగతి గూర్చి ఆందోళన చెందింది. మరియు అలా ఉండి ఉండవచ్చును, కానీ అతడు వెనుకకు వెళ్ళి ఆలోచించుట ప్రారంభించును. దేవుడు చాలా గొప్ప ఆశీర్వాదం మనకిచ్చి ఉన్నాడు. దేవుని కుమారులు దేవుని ఆత్మచేత నడిపించుతారని మీరు ఎంతమంది ఎరుగుదురు? హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు అతడు అక్కడ కూర్చుని ఉన్న సమయమున బలిష్ఠైన దూత వచ్చిందా లేదా? 17వ అధ్యాయంలో వచ్చిందా? దేవుడు అతనికి సర్వశక్తుని నామంలో కనిపించాడా? ఆ ఎల్ షద్దై, ఆ రొమ్ము, ఆ స్త్రీకి యొక్క స్థానము బలమిచ్చేవాడు. ఇప్పుడు నువ్వు గమనించినట్లయితే ఆ పదము ఒక బహుపదముగా ఉంది. షద్దై అనగా ఒక స్థానము కాదండి, స్థానములు. స్థానం అంటే ఏంటండి? రొమ్ములు. హల్లెలూయా. కాబట్టి మన అతిక్రమలు బట్టి అతడు గాయపరచబడును, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థపరచబడతామే. ఓ దేవుని యొక్క రొమ్ము గూర్చి మరిన్ని వాగ్దానాలు నేను చాలా ఆనందిస్తూ ఉన్నాను. ఆయన బలవంతుడు, బలమిచ్చేవాడు. అబ్రహాము వృద్ధుడే, 99 సంవత్సరాల వయసు గలవాడే. అయినా అబ్రహాము నేను స్థనములు గలవాడు దేవుడను, సరిగ్గా నా వాగ్దానం పట్టుకుని ఉండు, మరియు నా నుండి నీవు బలం పొందుకు అని దేవుడు చెప్పాడంట. హల్లెలూయా. అదేమిటి? ప్రతి విశ్వాసి దేవుని వాక్యమును తీసుకోవాలి. ఏం చేయాలండి? విశ్వాసం అన్నవాడు ఏం చేయాలండి? వాక్యాన్ని తీసుకోవాలి. ఒకవేళ వాక్యాన్ని నువ్వు సందేహిస్తున్నావంటే నువ్వెవరు? ప్రవక్త చెప్తున్నాడు, ప్రతి విశ్వాసి దేవుని వాక్యమును తీసుకుని దాన్ని సందేహించవద్దు. శారా సందేహించినట్లుగా నువ్వు సందేహించవద్దు. సరిగ్గా దానిని పట్టుకుని నువ్వు బలం పొందు. అప్పుడు నీకు దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకుంటే ఆ దాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. పుత్ర స్వీకారమైన వర్తమానం చెప్తూ ఉన్నాడండి. 60వ సంవత్సరంలో 2వ చాప్టర్ అది. కానానుకు బయట ఉన్న వ్యక్తికి దాని గురించి ఏమీ తెలీదు. అమ్మ వింటున్నారా? మనం కానాను బయట ఉన్న వ్యక్తులం కాదు. వింటున్నారా? కానాను అనగా పరిశుద్ధాత్మ. గుర్తుపెట్టుకోండి. కానానుకు బయట ఉన్న వ్యక్తికి దాని గురించి ఏమీ తెలీదు. ఇంకా అతడు గురి లేక తిరుగును,
అతడు మంచివాడు కాడని నేను అనను, నేను దాన్ని చెప్పుటలేదు. ఐగుప్తులో ఉన్న వ్యక్తి మంచివాడు కాడని నేను చెప్పుటలేదు. అయితే అతడు అమ్మా ఏం చెప్పట్లేదు, ఐగుప్తులో ఉన్న వ్యక్తి మంచివాడు కాడని నేను. ఈరోజు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు. ఇంకా చెప్పమంటారా? మీకంటే అన్యులు చాలా బెటర్, నాకంటే బయట ఉన్న వాళ్ళు చాలామంది 1000 రెట్లు బెటర్ ఉన్న వాళ్ళు ఉన్నారా లేదు చెప్పండి. కాదా? మంచివాళ్ళు లేరా? అబద్ధములు ఆడకుండా, దొంగతనాలు చేయకుండా, వ్యభిచారం చేయకుండా చక్కగా జీవించిన వాళ్ళు లేరండి? వాళ్ళు దేవుని ఎరిగి ఉండలే కానీ మంచోళ్ళే. కానీ నీకు మంచోళ్ళు కాదండి ఆయన కావాల్సింది, ఆయన రక్తము ద్వారా కొనబడిన వారు ఆయనకు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అతడు తన స్వాస్థ్యం మీదకు వచ్చేంత వరకు అది అతడికి చెందదండి. ఈరోజు మన స్వాస్థ్యం దాకా మనం వచ్చేంత వరకు కూడా మనకు కానాను పొందుకోలేమండి. ఎంతమందికి అర్థమవుతుంది? కానాను అనగా పరిశుద్ధాత్మ. సంఘమునకు ఇవ్వబడిన వాగ్దానము స్వాభావిక భూమి కాదండి, అది ఆత్మ సంబంధపు భూమి. ఎందుకనగా మనం ఏమై ఉన్నాము? రాజులకు యాజక సమూహమై ఉన్నాం, ఒక పరిశుద్ధ జనమై ఉన్నాం. ఆ తర్వాత రాజులకు యాజక సమూహములో పరిశుద్ధ జనులు, వింత ప్రజలు ఎవరు? బయటకు పిల్లమని వారు. ఆమేన్. మనం ఎవరు? ఈ లోకానికి వింత ప్రజలు. నిజమేనా? మనం ఎవరు అండి? ఇందాక మోషే గారు సాక్ష్యం చెప్తే ఏమన్నారు? ఆ వానరు ఏంటి ఇలా అయిపోద్దా, దేవుడు ఇలా చెప్తే ఇలా జరిగిపోద్దా? అయ్యి బాబోయ్, మీ దేవుడి గురించి మాకు ఇప్పుడు ఇంకా ఎక్కువ అర్థమవుతుంది. అర్థమైందా? ఎందుకంటే అక్కడ ఎలా కనబడ్డాడు? మరణపు అంచుల దాకా తీసుకెళ్ళి బ్రతకడానికి ఒక అవకాశం ఇచ్చాడు. లేదా అప్పుడే ఆ సమయంలో ఆ తాడు వదిలేస్తే అడుక్కి వెళ్ళిపోతారు. ఇంకా మనిషి మళ్ళీ దక్కడం అంటే కరెంటు ఉన్న టైంలో, కరెంట్ అంటే ఏంటనుకుంటున్నారు? ఫోర్స్. ఒడి తెలుసండి? ఒడి అంటే ఎప్పుడైనా తెలుసండి? ఒడి ఫోర్స్. అలాంటి టైంలో ఇంకా అతడు ఆ తాడుని కానీ వదిలేస్తే ఈబులేని తాడు అంత సన్నం తాడు పట్టుకుని ఉన్నారు. అరగంట సేపు ఆ యొక్క పైకి కిందకి ఆడేస్తుంటే ఇదేమవుతుంది? పెట్టేస్తుందండి, మామూలుగా ఉండదండి. అవన్నీ కొన్ని అనుభవాలు ఉన్నాయి మాకు, నేను కూడా పనిచేసి వచ్చాను కాబట్టి. కానీ ఒక బలమైన తాడు దొరికింది. ఎందుకంటే ఆ బలమైన దుర్గం ప్రభు అయిన యేసుక్రీస్తు పంపించాడని. ఎందుకు? మన స్వభావకు సంబంధమైన భూమి కొరకు పోరాటలేదు. మన యొక్క మన పోరాటం అంతా ఏంటి? పైనున్న యెరూషలేము కొరకు. ఎంతమందికి అర్థమవుతుంది? మనకేం కావాలి అమ్మ చెప్పాలి? పైనున్న యెరూషలేము కావాలి. అందుకే పరిశుద్ధ జనులు, వింత ప్రజలు, బయటకు పిల్లవారు, ఎన్నుకోబడిన వారు, ఏర్పరచబడిన ప్రత్యేకించబడిన వారుగా మీరున్నారు. హల్లెలూయా. అటు తర్వాత సమస్తం వెలుపలికి లోకము వారికి చచ్చినదిగా ఉన్నది. మనకి ఎలా ఉంది లోకం? నిజం చెప్పండి, బ్రతుకుందా చచ్చిందా? ఇంకా చావలేదు. చంపుకుంటే మంచిది, చంపుకుంటే లోకము నీలో చంపుకుంటే మంచిది. హల్లెలూయా. కానీ ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఈ కాలప్రోత పరిశుద్ధ జనులు అంటున్నాడు, వింత ప్రజలు అంటున్నారు, బయటకు పిలవబడిన వారు అంటున్నారు, ఎన్నుకోబడిన వారని చెప్తున్నాడు, ఏర్పరచబడిన వారని చెప్తున్నారు, ప్రత్యేకించబడిన వారని చెప్తున్నారు. హల్లెలూయా. మరియు అలాంటి వారికి సమస్తమ లోకము ఎలా ఉన్నది? వారికి చచ్చినదిగా ఉంది. మరియు మనము ఆత్మ ద్వారా నడిపించబడుచున్నాం. దేవుని కుమారులు మరియు కుమార్తెలు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుదురు. మానవుని ద్వారా కాదండి, దేవుని ఆత్మ ద్వారానే నడిపించబడాలి. మానవ నాయకత్వానికి భయపడినంతసేపు కూడా దేవుడు నీకు ఏ హెల్ప్ చేయడండి. దేవుని నాయకత్వానికి నువ్వు భయపడినప్పుడు దేవుడు నీకు ఎంతో సహాయకుడిగా ఉంటాడండి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కడ వారమండి? పైన ఉన్న వారమేనా? నేరారోపణ వర్తమానం చెప్తున్నాడు. యెరూషలేము ఉన్నట్లు చూచాం. సంఘము అది పరలోకమందు ఉన్నది. పరలోక యెరూషలేము, అక్కడ దేవుడే. మరియు ఈనాడు కొన్ని సిద్ధాంతం లేదో ఏదేదో యెరూషలేమును తయారు చేయ ప్రయత్నిస్తున్నారు భూమి మీద. అవునా కదా? యెరూషలేము కట్టడానికి ప్రయత్నిస్తున్నారా లేదా? ఆయన కట్టేది భూమి మీద ఉన్న యెరూషలేమును కాదండి, ఆయన కట్టేది పైన ఉన్న యెరూషలేము. కాబట్టి ఈ మెథడిస్టులు, సంఘ శాఖలు అందరూ కలిసి, క్యాథలికులు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఒక కొత్త నూతన యెరూషలేము కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనము కట్టవలసింది ఏంటి? పైనున్న యెరూషలేముకి మాదిరిగా మనం కట్టబడాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది ఆ మాదిరిలు జీవిస్తారు?
ఎంతమంది విశ్వాస జీవితంలో ఉంటారు, ఎంతమంది లోకాన్ని చంపుకుంటారు, ఎంతమంది సిద్ధాంతాలను చంపుతారు, ఎంతమంది ఆచారాలు చంపుతారు. చంపండి వాటిని. నువ్వు చంపబోతే నువ్వు విత్తనం కాలేవు. విత్తనం అయితేనే ఆయన ఏం చేస్తాడు? ఆయన కొట్లో వేసుకుంటాడు. విత్తనం కాకపోతే ఆయన ఏం చేస్తాడు? వాటిని బయటికి నెట్టివేస్తాడు. కాబట్టి ఈ మాటల ద్వారా దేవుడు మన హృదయంలో దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. దేవునికి స్తోత్రం. అందరూ కూడా లేచి పడదామండి. అందరూ కూడా లేచి పడదాం.